రైట్. ఎపిసోడ్ ఎట్లా అనిపించింది? నాకైతే ఎపిసోడ్‌లో స్పెషల్‌గా అంటే రాము సెగ్మెంట్ ఒకటుంది చూసిర్రా? నాకు రాము సెగ్మెంట్‌లో రాము మీద కోపం వచ్చింది. అంటే రాము పోయి కాళ్ళు మొక్కుడు, రాము పోయి గౌరవ్ కోసం బతిలాడుడు ఇదంతా నాకు నచ్చలే. ఎందుకో తెలుసా? రోజు సృష్టి వచ్చి ఒక నిమిషం. సృష్టి వచ్చేసి ఎవరిని నామినేట్ చేస్తావు అని చెప్పి కత్తిచ్చినప్పుడు బిల్డప్‌గా పోయి గౌరవ్ అని చెప్పి ఒక యాటిట్యూడ్‌తో నామినేట్ చేసి ఆ 10కి ఆయన వచ్చి నువ్వు ఫ్రెండ్ అయ్యుండి గిట్లా నామినేట్ చేస్తావు అనుకోలేదని చెప్పి ఆయన బతిలాడుతున్నప్పుడు అంటే బాధపడుతున్నప్పుడు కూడా పెద్దగా రియాక్ట్ కాకుండా "ఉమ్, ఉమ్, ఆ, అయితే అన్నట్టుగా ఉండి ఈరోజు ఆయన బాటమ్ టూలో ఉంటే అంత ఏడిచి అంత బాధపడి ఇప్పుడు నామినేషన్ అంటేనే ఒక మనిషిని ఎలగొట్టడానికి నామినేట్ చేస్తున్నావు. నువ్వు ఆ రోజు నామినేట్ చేసినప్పుడు అనిపించలేదా నీకు ఈ పిల్లగాన్ని అంటే ఆ పర్సన్ ఎలగొట్టడానికి నేను నామినేట్ చేస్తున్నా అని? ఆ రోజు దర్జాగా నామినేట్ చేసి ఆ రోజు బిల్డప్ కొట్టి కడిగేస్తే వచ్చి ఆ తర్వాత ఏదో లాజిక్ చెప్పిండులే, తన మంచి కోసం చేస్తున్నా, తన కోటు బ్యాంక్ పెరగాలని చేస్తున్నాను ఇట్లాంటివన్నీ. ఒక ఫ్రెండ్ మరి చెప్పి చేయాలి. ఒక ఫ్రెండ్ కాబట్టి నీకు నిజంగా అతను మంచి కోసం చేస్తున్నప్పుడు చెప్పి చేయాలి. ఎవరే నీ మంచి కోసమే చేస్తున్నావు, నువ్వు నామినేషన్లో వస్తే నీకు బెటర్ అవుతుంది అని చెప్పి చేసేది ఉండే. ఇక్కడ చెప్పి చేసుకున్న వాళ్ళు లేరా? నన్ను నామినేట్ చెయ్యి అని చెప్పి అడిగి చేయించుకున్న వాళ్ళు లేరా? భరణి అన్న డిమాండ్ పవన్ దగ్గర పోయి నన్ను నామినేట్ చేయని అడిగి చేయించుకుంటాడు. ఎందుకంటే నామినేషన్లో ఉండాలి అన్న ఉద్దేశం ఉంటుంది ఆయనకి. సో ఇవన్నీ జరిగినాయి కదా. నువ్వు చెప్పాలి. అతను చెప్పకుండా చేసి అప్పుడు బిల్డప్గా ఏదో చేసేసి ఏదో నేను అందరూ ఆలోచించిన దానికంటే డిఫరెంట్గా ఆలోచిస్తున్నా, నాకంటే వీక్ కంటెస్టెంట్ కాబట్టి ఒకవేళ నామినేషన్కి వస్తే బెటర్ అయిద్దని ఆలోచించి చేసి ఆ తర్వాత బిల్డప్లు కొట్టి ఇప్పుడు వచ్చి ఒక 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 పర్సన్ జీవితాన్ని నాశనం చేసిన అయితే తనుజ ప్లీజ్ తనుజ ప్లీజ్ అని చెప్పి ఆమెను బతిలాడి నేను నీకు హెల్ప్ఫుల్గా ఉంటా అని చెప్పి ఇంత చేసి కడిచేస్తే గౌరవ్ కూడా సేవ్ అయిన తర్వాత తనుజ అంటే తనుజ మామూలు విషయం కాదు, తనుజ నీకోసం ఏం చేసిందో నీకు తెలియదు అని చెప్పి సాయి శ్రీనివాస్ బిల్డప్లు కొట్టడం కరెక్టే. ఈయన పోయి మళ్ళీ మాట్లాడతాడు, ఖచ్చితంగా లైవ్లో కూడా థ్యాంక్స్ చెప్తాడు. కానీ గౌరవ్ని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో తనుజ మాధురి కోసం యూజ్ చేయకుండా ఉండలేదు. మాధురిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశం కూడా తనకు లేదు. మ్యాటర్ ఏంటంటే అసలు బిగ్ బాస్ టీం తప్పబ్బా. మాధురికి లీస్ట్ ఓటింగ్ వచ్చిందని చెప్పి అక్కడ డిస్ప్లే చేసి నువ్వు గోల్డెన్ బజార్ యూజ్ చేస్తావా, మాధురికి యూజ్ చేస్తే గౌరవ్ పోతాడు, ఇవన్నీ చెప్పడం కరెక్టా? ఇక్కడ గేమ్ ప్లే చేసింది నిజంగా తనుజ మంచి గేమ్ ప్లే చేసింది. అంటే ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ మాధురి కోసం యూటిలైజ్ చేస్తే అది తప్పులో పడతా అని చేసింది. చాలా మంచి గేమర్ అని కూడా అనుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ చెప్తా. అయితే మాధురి యొక్క స్ట్రిక్ట్లీ నా కోసం వాడకు, నన్ను సేవ్ చేయకు, ప్లీజ్ డోంట్ యూజ్ ఫర్ మీ, ఎందుకంటే నేను ఇంటికి పోతా అని ముందే ఫిక్స్ అయింది. అండ్ తను చాలా హ్యాపీగా ఉంది. తను ఎందుకు పోతుందో కూడా తెలుసు కదా. వాళ్ళ సార్ది వాళ్ళ ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారిది పెళ్ళైందా వాళ్ళిద్దరికి తెలియదు, మనకు సంబంధం లేదు. సరే, దువ్వాడ శ్రీనివాస్ గారికి ఆమె November 4th ఇప్పుడు అనే కదా బర్త్డే, ఎప్పుడు చెప్పిందా బాగా రాసిన, మర్చిపోతా డేట్ అనే మరి రాసిన. సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్, మా ఆయన బర్త్డే సార్ November 4th, అందుకే నేను వెళ్తున్నాను. November 4th బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఆమె వచ్చింది, హ్యాపీగా సరదాగా గడిపింది, వాళ్ళ ఆయన బర్త్డేకి వెళ్ళిపోయింది. చూసిరా, పిక్నిక్ వచ్చినట్టు వస్తురు పోతురు ఈ సీజన్. వాళ్ళు అనుకున్నప్పుడు వెళ్ళిపోతురు. November 4th నాడు బర్త్డే ఉంది కాబట్టి వెళ్ళిపోతుంది. వా అక్క వా బీబీ టీం సూపర్, ఏమన్నానా. ఆమెనే డైరెక్ట్ నామినేషన్ చేయించుకుంది. ఈ వారం నేను వెళ్ళిపోతా అని చెప్పి ఫిక్స్ అయింది, వెళ్ళిపోవడానికి రెడీ అయింది, వెళ్ళిపోయింది. తన ఇష్టంగా వైల్డ్ కార్డ్గా రావాలనుకున్నప్పుడు వచ్చింది, పోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ నామినేషన్ చేయించుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు డైరెక్ట్ నామినేషన్ తనుజానే చేసింది. ఆ పవర్ వచ్చినప్పుడు, గోల్డెన్ బజార్ పవర్ వచ్చినప్పుడు డైరెక్ట్ నామినేషన్ చేసింది. ఈవెన్ మాధురక్క దగ్గర గోల్డెన్ బజార్ పవర్ ఉన్నా కానీ యూటిలైజ్ చేసుకోకుండా వెళ్ళిపోయేది, ఎందుకంటే తనకు ఉండాలని లేదు. ఏంద్రా నాయన ఈ లంపటంలో పడేసి మనకి ఎందుకు అంత బయట కప్పోలు ఇన్నే ఉండాలన్నా, చల్ బయటకు పోతే మనం మొత్తం మనం ఏం చేసినా నడుతుంది, మన మాట గట్టిగా ఉంటుంది, మనం గట్టి మాటకి తగ్గట్టుగా తానా అంటే తందానా అనడానికి పబ్లిక్ ఉంటారు. ఎందుకంటే తనకు బిజినెస్, తన దగ్గర పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళంతా తన మాట వింటారు, ఆటోమేటిక్గా ఓనర్ మాట వింటారు కదా. వినకుండా ఊకుంటారా చెప్పండి? ఓనర్ మాట వినకపోతే ఏమైద్ది? జీతం ఇచ్చేటోడితో ఎగసెగాలు చేస్తే జీవితాలు తల కిందులు అవుతాయి అన్నట్టుగా ఆమె ఒక లీడర్షిప్లో ఉంటుంది, మంచిగా హ్యాపీగా బయట పొలిటికల్గా అన్ని రకాలుగా బాగుంటుంది. వాళ్ళ ఆయనతో ఉంటుంది, వాళ్ళ పిల్లలతో ఉంటుంది, ఇవన్నీ తనకు మంచి లైఫ్. బలిమీటికి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఆమెకి లేదు, ఇక్కడ వచ్చే డబ్బులతోటి కూడా ఆమె పని లేదు. ఇక్కడ ఇట్లా సరదాగా ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చింది. 1కి 2, 2కి 3 వారాలు ఉన్నది, హ్యాపీగా వెళ్ళింది, అది మ్యాటర్. సో తను యూటిలైజ్ చేయొద్దని చెప్పింది కాబట్టి తనుజ యూజ్ చేయలేదు, ఇది అసలు వాస్తవం. కానీ దీన్ని మనం కొంచెం అంటే తనుజ వర్షన్లో చెప్పుకోవాలంటే చాలా బ్రిలియంట్ గేమ్ ఆడింది. అక్కడ మాధురి ఉన్నా కానీ మాధురి కోసం యూటిలైజ్ చేస్తే జనాల దృష్టిలో లీస్ట్ ఓట్లు వచ్చిన వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అని ఆలోచించి తనుజ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అని అది జరిగింది అయితే వాస్తవం. అది రెండు విషయాలు చెప్పేసిన. అండ్ ఇంకోటి మెయిన్ విషయాలు ఇవే. అండ్ తనుజకి స్పెషల్ కోటింగ్ ఇస్తారు అని చెప్పి నాగార్జున సార్, సో శనివారం సరిపోదమ్మా ఇర్రేషనల్ మేనేజర్ కోసం
రేపు మాట్లాడతా అని నాగార్జున సార్ సపరేట్గా ఒక డే కేటాయించి మరి మాట్లాడింది ఏముందంటే ఏమీ లేదు. నువ్వు 7x5 35 సార్లు గొడవ పెట్టుకున్న ఈ వారం అంతా గొడవలు రావద్దంటే నీకు కొన్ని సూత్రాలు చెప్తా, నువ్వు జాగ్రత్తగా వినమ్మా. నువ్వు ఫీడ్బ్యాక్లు తీసుకోవాలి, సెల్ఫ్ అసెస్మెంట్ ఉండాలి, నువ్వు మాట విధానం చాలా తగ్గి మాట్లాడాలి, కొంచెం నీ మాట తీరు కొంచెం సెట్ చేసుకోమ్మా, నువ్వు కొంచెం నవ్వుతూ మాట్లాడాలి, నవ్వుతూ చెప్పు. సరే అలా ఏంటంటే సార్ ఏమైందంటే సార్ అదిగో మళ్ళీ కంప్లైనింగ్ టోన్ వచ్చింది, మళ్ళీ నవ్వుతూ చెప్పు. సార్ సంజన గారు ఇరిటేట్ చేశారు, నువ్వు కంప్లైనింగ్ టోన్ వచ్చింది మళ్ళీ నవ్వుతూ చెప్పు అని చెప్పి మళ్ళీ నవ్వుతూ చెప్పించే ప్రయత్నం చేశారు. అవునబ్బా, తనుజ ఫ్యాన్స్ ఆర్ తనుజ పిఆర్ నుంచి గట్టి కామెంట్లు వస్తాయి ఈ నిన్నటి నుంచి ఈ రోజు నుంచి అని చెప్పాలి. ఈరోజు పొద్దుగా అప్పుడు పెట్టిన వీడియోల కిందకి వెళ్ళి వస్తాయి. ఆ ఓటింగ్ దానిలో ఎట్లా జరుగుతుంది మ్యానిపులేషన్, అసలు ఏం జరుగుతుంది, ఓటు ఎట్లా పడుతున్నాయి అని చెప్పి వీడియో చేసిన కదా, అక్కడ నుంచి వెళ్ళి పిఆర్ టీం మన మీద కాన్సన్ట్రేషన్ చేసి మంచి మెసేజ్లు పెట్టిస్తూ ఉంది. దీర్ఘం ఇంత పొడుగు మెసేజ్లు మంచిగా రాపిస్తుంది. రాపించుకోరి, నేను అస్సలు పట్టించుకోను, సుత్తా ఇడిచిపెడతా, వీలైతే బ్లాక్ చేసి పక్క పడేస్తా. ఎందుకంటే మితిమీరి ఉంటే ఖచ్చితంగా బ్లాక్ చేసి పక్కన పడేయను. అసలు మనకు నెగిటివ్ కామెంట్సే రావు, 99.99% వస్తున్నాయంటే ఇప్పుడు సడన్గా పిఆర్ టీం నుంచి వస్తున్నట్టే, అంతకుమించి ఇంకేముండదు. ఎందుకంటే మన దానిలో వాస్తవం ఉంటుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ వాస్తవం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. వాడు నెగిటివ్ కామెంట్ పెడితే వాడే బకరా అవుతాడని చెప్పి పెట్టడానికి ధైర్యం చేయడు. పెట్టినా కానీ చుట్టుమెత్తగానే పెట్టాల్సిందే, అంతకంటే హార్ష్గా పెడితే వాళ్ళే బకరా అవుతారు. ఎందుకంటే నాకు నిన్న అనుకుంటా ఫర్ ద ఫస్ట్ టైం 1700-1800 కామెంట్స్ వచ్చినాయి అబ్బా ఒక వీడియో కింద, డెమన్ పవన్ వీడియో కింద. దాంట్లో హైలైట్ ఏంటంటే దాంట్లో 100-200 కామెంట్లు తనుజాకి పాజిటివ్గా ఉన్నాయి. అసలు అక్కడ డెమాన్ పవన్ ఎపిసోడ్ డెమాన్ పవన్ గురించి కామెంట్లు వచ్చినాయి అంటే అందులో తనుజాకి పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి వెరైటీగా. కానీ అది వెరైటీగా ఉంటుంది అబ్బా, వాళ్ళు ఊరికి అక్కడ సిచ్యువేషన్లో ఉన్నా లేకపోయినా కానీ పాజిటివ్ కామెంట్ పెట్టినాయి. అసలు యాక్చువల్లీ కామెంట్స్ అంతా కళ్యాణ్ దగ్గర ఉంటుంది, గమ్మత్ ఉంటుంది కళ్యాణ్ది. అక్కడ ఏ సిచ్యువేషన్ అని ఉండని మనోడి తప్పన కామెంట్లు ఉండాలి అని చెప్పి పెడుతూనే ఉంటారు. అది సరే అవన్నీ పక్కన పెడితే మనకి ఈరోజు ఎపిసోడ్లో ఏం చూపించారబ్బా మొత్తంగా. మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఏమనిపించిందంటే ఇమాన్యుల్ మీద మతిమరుపోడు అనే ముద్ర వేసిరబ్బా. మతిమరుపు అని నాగార్జున సార్ అన్నిసార్లు అన్నాడు కదా, మరి మతిమరుపు అనే బదులు ఒక క్లిప్ ప్లే చేయొచ్చు కదా, అయిపోద్ది. ఏది ఆర్ఎంగా పెడతా అన్నప్పుడు నేను వద్దు అని చెప్పిన అన్న క్లిప్ ప్లే చేయొచ్చు కదా. అవి నేను కిచెన్ టీంలోకి రాను నేను కిచెన్ టీంలోకి రాను అనుకుంటేనే వస్తుంది. ఎందుకు వస్తుంది, అక్కడ ఉంటే ఫుటేజ్ దొరుకుతుంది, అక్కడ ఉంటే కాంట్రవర్సీలు అయితే కాబట్టి వస్తారు, ఎవరైనా వస్తారు. ఈవెన్ కాదు ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్ అయినా కానీ కిచెన్కి, ఇప్పుడు ప్రియాంక జైన్ ఉంది సీజన్ 7లో, కిచెన్లోనే ఉంటుంది. కిచెన్లో పంచాయతీలు అయితే కానీ కిచెన్లోనే ఉంటుంది. ప్రేరణ పోయిన సీజన్లో కిచెన్లోనే ఉండడానికి ట్రై చేసేది. ఎందుకు, అక్కడ ఉంటే లొల్లులు అయితే పంచాయతీలు అయితే వాళ్ళ చుట్టూ కథ నడుస్తుంది. వాళ్ళ చుట్టూ కథ నడపడం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి వాళ్ళు కావాల్సుకొని మళ్ళీ కిచెన్ టీంలోకి రావడానికి ట్రై చేస్తారు. ఇందులో కాన్స్పిరెన్సీ థియరీ ఏం లేదు, ఇది వాస్తవం. కిచెన్లో ఉంటే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఉంటుంది, కిచెన్ చుట్టే డ్రామా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ తక్కువ ఇస్తారు కాబట్టి కొట్లాటలు పంచాయతీలు అన్నీ ఫుడ్ దగ్గర అయితే ఉంటాయి. కాబట్టి కిచెన్ టీం దగ్గర ఉంటే బెటర్ ఫుటేజ్ అనేది వస్తుంది. అండ్ కిచెన్ టీంలో ఉంటే ఒక ప్లస్ పాజిటివ్ ఆరా వస్తుంది, ఎందుకంటే ప్రేమగా పెడుతున్నది. ఇదొకటి తనుజకు రాలేదు, కానీ అక్కడ ఎవరున్నా కానీ ఇదివరకు ప్రియాంక చూడు ఎన్ని కొట్లాటున్నా పోయి వంట చేస్తుంది, చాలా మంచిగా వంట చేసి పెడుతుంది, అందరికీ వంట చేయడానికి ట్రై చేస్తుంది. వచ్చిందా లేదా ఇదివరకు మంచి పేరు, మన లాస్యాకి వచ్చిందా లేదా, లాస్య గారికి మంచి పేరు వచ్చిందా లేదా, వంట చేస్తుంది మంచిది అన్న పేరు వచ్చిందా లేదా. ఎవరైనా అక్కడ ఉండి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు, కిచెన్లో ఉండి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఒక పాజిటివ్ ఆరా అనేది వస్తుంది. ఎందుకంటే ఫుడ్ పెడతారు కాబట్టి, ఫుడ్ దగ్గర ఉంటారు కాబట్టి. ఇప్పుడు డిమాండ్ పవన్కి ఒక పాజిటివ్ థింగ్ ఏంటిది, కిచెన్లో చాలా కష్టపడి పనిచేస్తాడు. ఇంత ఫేస్లో కూడా డల్నెస్ కానీ కింద ఫేస్లో హేట్ ఇరిటేషన్ అట్లాంటివి చూపించకుండా చేస్తాడు. వచ్చిందా పాజిటివిటీ, వస్తుంది, దట్స్ ఇట్. అందుకని కిచెన్ టీంలోకి రావడానికి ట్రై చేస్తారు. ఆమె కూడా రావడానికి ట్రై చేస్తుంది, కానీ ఒక రకంగా ఏంటంటే వద్దు మీరే బలమిటికి తెప్పించారు అనే తటికి చేస్తుంది, అంతే. ఒక్కొక్కది ఒక కాన్సెప్ట్. ఈమె ఆరంభిగా పెడతా అంటే వద్దని చెప్పలే, ఎక్కడ కూడా వద్దని చెప్పలే, నో. యాక్చువల్లీ నాకు ఈరోజు మాదిరక్క ఆ విషయంలో బాగా నచ్చింది. ఏమంటుంది తెలుసా, నీకు ఒకవేళ వద్దనిపిస్తే నువ్వు ప్రతిదానికి గట్టిగా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తావు కదా, స్ట్రాంగ్గా ఫైట్ చేయొచ్చు కదా వద్దంటే అని అన్నది. వద్దంటే స్ట్రాంగ్గా ఫైట్ చేయొచ్చు కదా, నేను చెయ్యను అనంటే బలిమీటికి నూకుతారు. అక్కడ నువ్వు చెప్తావా చేయవా, నువ్వు చెయ్యకపోతే ఒప్పుకోరు అన్నారు కదా. గట్టిగా చెప్తా అన్నారు, గట్టిగా చెప్పలే. ఇది అర్థం చేసుకోరు. అక్కడ ఆమె కాదు, కుదరదు, నో అని చెప్పలే, ఓకే అన్నట్టే ఉంది. కానీ అనకుండా ఉంది అంతే, సైలెంట్గా ఉంది అంతే. అక్కడంతా మాట్లాడుకుంది ఎవరు, ఇమాన్యుల్ చెప్తుంటే మాదిరక్క మాట్లాడింది, ఆ బెడ్ కాడ కూర్చున్న కాడ అంతా కూడా వాళ్ళంతా మాట్లాడుకున్నారు చాలా క్లారిటీగా. ఆమె ఓకే అని అంటే ఓకే చెప్పలే, నో చెప్పలే, సైలెంట్గా ఉంది. అంటే మౌనం అర్ధాంగీకారం లేక చల్తా అన్నట్టుగా ఉంది.
గట్టిగా నాకు కిచెన్ టీం వద్దు, నేను కిచెన్లోకి రాను, వస్తే పంచాయతీలు అవుతాయి అని అన్నదా? అనలే. సంజనక్క కూడా అన్నది అమ్మో ఆమె వద్దు, అమ్మో ఆమె వద్దు అన్నది. అయినా కానీ విన్నారా? ఇనలేదు. ఎందుకంటే పర్లేదు నడిపిస్తాం కూల్గా అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడారు. అమ్మో ఆమె కిచెన్ టీంలోకి వస్తే 1,00,000 పంచాయతీలు అయితే ఆమెతో పెట్టుకోలేమురా, రేషన్ మేనేజర్ ఆమె అయితే నడవదురా అని మొత్తుకున్నది. ఎవరు? సంజనక్క. అవునా కదా? వాస్తవం ఇది. వాస్తవం చెప్తే మీకు కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఏం చేద్దాం? సరే, ఎపిసోడ్లో ఏం చూపించారో పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. అక్కడ చూపించని పాయింట్లు, అక్కడ కవర్ కాని పాయింట్లు కూడా నేను కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు కావాలి, 2 లక్షల మందికి నింపాలి ఈ సీజన్ అని ప్రయత్నం చేస్తానా. 1,20,000 కూడా అవుతలేదు. ఈ ఎపిసోడ్తో 1,20,000 సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వాలని కోరుకుంటున్నా. కొట్టురు మీరు, కొట్టని వాళ్ళంతా కొట్టుర్రి. అట్నే మీ ప్రేమని లైక్ల రూపంలో, మీ అభిమానాన్ని హైపుల రూపంలో చూపించవచ్చు. ఆ ఆప్షన్ ఈజ్ దేర్. ఒకసారి చూపించే ప్రయత్నం చేయరి. అట్నే మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో చెప్పొచ్చు. మీకు ఎక్కడైనా నచ్చితే, ఎక్కడైనా మంచిగా అనిపిస్తే ఆ టైం స్లాబ్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఏదైనా కామెంట్ పెడితే కనుక ఇది బాగుంది అని మిగతా వాళ్ళు కూడా చూసే ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? స్కిప్ కొట్టకుండా చూడుర్రి, లాస్ట్ దాకా చూడుర్రి. మస్తు ఉంటుంది. కవర్ చేద్దాం మంచిగా అన్నీ. రైట్. ఓపెనింగ్ మనకి నాగార్జున సార్ బాహుబలి పాడుతూ వచ్చారు. ఎందుకంటే బాహుబలి మ్యాన్ అని అడుతుంది బయట, కాబట్టి బాహుబలి ఏ సా రుద్రస్తా ఏ సరభద్ర సముద్రస్తా హే సా రుద్రస్తా ఆ పాట మీద వచ్చారు. ఆ తర్వాత మనకి హలో, నమస్తే, సత్ శ్రీ అకాల్ అని చెప్పారు. సత్ శ్రీ అకాల్ ఎందుకు అంటున్నారు నాకు అర్థం కాలేదు. ఎందుకు విజయవాడలో ఉన్న సిక్కు సోదరులకి అని ఎందుకు చెప్పారు నాకు అది అర్థం కాలేదు అంటే గురునానక్ గారి జయంతి అన్నారు. ఓకే, గురునానక్ గారి జయంతి మీ అందరికి కూడా సత్ శ్రీ అకాల్. ఎవరైనా ఉన్నారా సిక్కు సోదరులు? మామూలుగా తెలుగు చూడరు వాళ్ళు. ఎవరైనా ఉన్నారా మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సిక్కు సోదరులు ఉంటే కనుక కింద కామెంట్ చేయరి, చూద్దాం. మీ అందరికీ సత్ శ్రీ అకాల్. రైట్. నెక్స్ట్ మనకి ఆడియన్స్ వచ్చారు. ఆడియన్స్ హలో సార్, సూపర్ సార్, మీరు అందంగా ఉన్నారు సార్, సూపర్ సార్. నిజంగా ఎవరైనా చూస్తే అందంగా ఉన్నారని ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే చాలా బాగుంటారు ఆయన లైవ్లో. ఆయన ఏజ్ ఏంది, ఆయన అందం ఏంది అసలు అర్థం కాదబ్బా. సరే, ఓపెనింగ్ ఇక నాగార్జున సార్ ఆడియన్స్లో ఒకరితో మాట్లాడుతుంటే భాను వచ్చింది. ఆమె సార్ నా పేరు భాను సార్, నేను ఒంగోలు నుంచి వచ్చాను సార్. ఓకే అమ్మ, చెప్పమ్మా. సార్ నేను తనుజ ఫేవరెట్ సార్, నాకు తనుజ గేమ్ ఆడే విధానం అసలు విషయం చాలా బాగుంటుంది సార్, అన్నింటిలో సూపర్ సార్. ఈ మధ్య కొంచెం డల్ అవుతుంది సార్. అంటే ఇంతకుముందు చాలా యాక్టివ్గా ఉండే అన్నట్టు, డల్ అవుతుంది అనగానే నాగార్జున సార్ ఈ మధ్య సపోర్ట్ లేదనుకుంటా కదా అన్న సార్ అని పక్క నుంచి నవ్వుతా ఉన్నారు. ఆమె పక్కన ఉన్న వాళ్ళు ఇమాన్యుల్ ఫ్యాన్స్ కావచ్చు, అటు పక్కన డెమాన్ ఫ్యాన్ అనుకుంటా, ఆయన నవ్వుతాడు. ఆమె ఎప్పుడు యాక్టివ్గా ఉంది, ఎప్పుడు డల్ అయింది, ఎప్పుడు నాగార్జున సార్ చూడు కౌంటర్ ఇచ్చిన అనుకుండొచ్చు. ఈ మధ్య సపోర్ట్ లేదంటావా అంటాడు. సపోర్ట్ లేదు సార్, ఆమె ఈ మధ్య అవును సార్ సపోర్ట్ తగ్గిపోయింది, కానీ తను కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది సార్, ఎవరు సపోర్ట్ వద్దనే అంటుంది. ఓకే, ఇవాళ రాముతుడు ఏమంటుంది, మాటల వరకే ఉంటుంది సపోర్టు, అవసరానికి ఉండదు అంటుంది. ఏది బజర్ గురించి అడిగితే అదే ఆ గోల్డెన్ పవర్ తోటి గౌరవ్ని సేవ్ చేయమని అడుగుతాడు రాము. అడిగినప్పుడు ఏమంటుంది, నేను నీకు ఎలాంటి అలా సపోర్ట్ చేస్తాను అంటాడు రాము. అన్నప్పుడు ఏమంటుంది ఆమె, ఇది మాటల వరకు కాదు చేతులలో ఉండాలంటుంది సపోర్ట్ అనేది. ఈ సపోర్టాలు పండ్లకున్న వారయ్య. సరే, నెక్స్ట్ మన టీవీలో చూద్దాం అని చెప్పి మన టీవీకి వచ్చేసినాం. సార్ కింగ్ ఈజ్ బ్యాక్ అని చెప్పి సంజనక్క అంటే ఇదివరకు లేదా లాస్ట్ ఎపిసోడ్లో అంటే సార్ లాస్ట్ ఎపిసోడ్ అయిపోయింది కదా, నిన్న వేరు సార్, ఇవాళ కింగ్ ఈజ్ బ్యాక్ సార్ అని చెప్తాను. ఓకే అన్నాడు సార్, నవ్వాలి ఇక్కడ. ఓకే రైట్. పనిష్మెంట్ ఏం ఫిక్స్ చేసావు దివ్య, ఏది డిమాండ్ పవన్కి పనిష్మెంట్ ఏం ఫిక్స్ చేసినావు అంటే సార్ డిమాండ్ పవన్ 2 ఆప్షన్ ఇచ్చాడు సార్. ఒక ఆప్షన్ ఏంటంటే రీతుని ఉపబస్సులాగా ఎక్కించుకొని తిరుగుతాడు సార్, వెనకాల గొర్రెపిల్ల అని ఎక్కించుకొని తిరుగుతాడట. అటబ్బా ఇది మీ కంఫర్ట్ కోసం పెట్టుకున్నట్టుంది ఈ పనిష్మెంట్ అన్నట్టుగా నాగార్జున సార్ ఒక లుక్ ఇచ్చిండు. డిమాను నిన్న అంత అవమానం జరిగిన తర్వాత నువ్వేంది మళ్ళీ ఉప్పు బస్తాలు అవసరం అవమానకి. ఆ తర్వాత 2 ఆప్షన్ ఇచ్చినట్టు. 2 ఆప్షన్ ఏంటంటే డిమాండ్ పవన్ రీతుతో ప్రేమగా మాట్లాడతాడంట. నేను హార్ష్గా మాట్లాడి అని చెప్పి తిట్టిరు కాబట్టి హార్ష్గా డీల్ చేసిందని ఇక్కడ నుంచి ప్రేమగా మాట్లాడతానని చెప్పినట్టు. మీ కంఫర్ట్లో మీరు ఉన్నారయ్యా, మీ కంఫర్ట్ జోన్లో మీరు ఉన్నారు, సంతోషం. అయితే ఇవి కాదమ్మా పనిష్మెంట్ అని అంటే సార్ నేనేమనుకున్నాను సార్, ఈ వారం అంతా డిమాండ్ పవన్ రీతుతో మాట్లాడొద్దు సార్, ఓన్లీ కిచెన్ వర్క్స్లో ఉన్నప్పుడు మాట్లాడొచ్చు. ఆమె రేషన్ మేనేజరు, ఈయననేమో మెయిన్ చెఫ్, మెయిన్ కుక్కు, కిచెన్ వర్క్స్లో మాత్రమే మాట్లాడచ్చు. మేము మరీ అంత ఎదవలా కనబడుతున్నామా మీకు? రామా, రోజుకి 5 సార్లు కిచెన్ డ్యూటీ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, 2 times టీ, ఎప్పుడక్కనే ఉంటారు రేషన్ మేనేజర్, చెఫ్, సరిపోయారు ఇద్దరును. రైట్, ఇది పనిష్మెంట్ ఇచ్చారు, అది మ్యాటర్. దివ్యాని ఏదో మాట్లాడదాం అనుకున్నాం కదా అంటాడు, ఊరికే మజాకులు అంటాడు. అనగానే టక్కన తనజాలు వేస్తుంది. ఏంటమ్మా నేను దివ్యాని అడిగితే నువ్వు లేచి సార్ నిన్న మాట్లాడేది బ్యాలెన్స్ ఉంది కదా సార్. ఓకే, నిన్న మాట్లాడేది బ్యాలెన్స్ ఉంది కానీ నువ్వు బ్యాలెన్స్డ్గా ఉంటున్నావా అని అడిగాడు సార్.
అంటే ఇక నేను అనుకున్న ఇట్లా రప్పాడి చేతారు ప్రోమో చూసినాం కదా జల్లేడ పడతారు అనుకున్నా. నో, నాట్ దేర్. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండదు. నిన్న ఒక కత్తిపోటు గుచ్చి మ్యాటర్ 5 నిమిషాలలో ఫినిష్ చేయొచ్చు, 2 నిమిషాలలో ఫినిష్ చేయొచ్చు. దానికి రేపు మాట్లాడదాం, ఇర్రేషనల్ మేనేజర్ గురించి రేపు మాట్లాడదాం అని చెప్పి ఏం చెప్పారు సార్? ఏమీ లేదు అక్కడ, సింపుల్గా బుదరకిచ్చి పంపించినట్టుగా ఉంది. ఆ తర్వాత నువ్వు ఎన్నిసార్లు గొడవ పెట్టుకున్నావు తెలుసా? 7 రోజులు ఉంటాయి, 7 రోజులలో 5 సార్లు, డైలీ 5 సార్లు 35 సార్లు గొడవ పెట్టుకున్నావు. లాస్ట్ వీక్ అంతా ప్రాబ్లం. అసలు ఏంటి ప్రాబ్లం నీ లోపల? హౌస్ మేట్స్ అంటే సార్, హౌస్ మేట్స్లో ఉంది సార్, ఇంక్లూడింగ్ మీ సార్, అందరిలో ఉంది సార్. అవునా? నన్ను వద్దన్న అక్కడ వేసిరు సార్ అంటే ఈ మంజులు ఉండి, సార్ లేదు సార్ వద్దంటే వేయలేదంటే, నీకు అసలే మతి మార్పు, మిస్టర్ మతి మార్పు, మర్చిపోయా, వీడియో క్లిప్ వేసి చూపించక అయిపోద్దిగా, అక్కడ ఏం జరిగిందో వీడియో క్లిప్ వేస్తే అయిపోద్ది కదా, అంతే కదా, సింపుల్ మ్యాటర్. దానికి ఇంత సినిమా చేయడం ఎందుకు? వీడియో క్లిప్ వేస్తే ఏమన్నది ఏం లేదు తెలుస్తుంది కదా. ఆమె బయట చాలాసార్లు నాకు కిచెన్ డ్యూటీస్ వద్దు, నేను కిచెన్లోకి రాను, నేను వాష్రూమ్ అయినా తీసుకుంటా, ఏదైనా తీసుకుంటా అని అన్నది. కానీ ఆర్ఎంగా చేస్తావా అన్నప్పుడు కుయ్యాన్లే కయ్యాన్లే ఓకే అన్నది, యాక్సెప్ట్ చేసింది. దివ్య అంటూనే ఉండే, ఆమె వాష్రూమ్ చేస్తా అన్నది సార్, కానీ నీకు హెల్త్ బాగాలేదు అంటే మాస్క్ కట్టుకొని చేస్తా అన్నది. లేదు లేదు నీకు హెల్త్ బాగాలేదు కదా, కిచెన్లోకి వచ్చి ప్రశాంతంగా ఆర్ఎం చేసుకోమని మేము కూడా అందరం సజెస్ట్ చేసినామని చెప్పి ఆమె కూడా చెప్తుంది. ఈమె యాక్సెప్ట్ చేసింది. చేయకుండా నేను ఏదో చేసిన, నేను అసలు వద్దంటే బలిమీటికి వేసిరు, బలవంతంగా వేసిరు, అసలు నన్ను మొసమరనియలేదు, ఖచ్చితంగా అక్కడనే ఉండాలి నువ్వు అని చెప్పి అంత లేదు అక్కడ. రైట్. నీ గురించి కంప్లైంట్స్ రాయమంటే చాలామంది కంప్లైంట్స్ రాసిరు, కొంతమంది ఎస్సే కూడా రాసిరు. సరే, వాటన్నిటి సారాంశం ఎందుకు, కంప్లైంట్స్ ఏమేమి రాసిరో చెప్పొచ్చు కదా. వాటన్నిటి సారాంశం చెప్తానా ఈను. ఒకటే 1 వర్డ్లో చెప్పాలంటే చికాకు టోన్తో ఉంటావు, స్ట్రిక్ట్గా ఉంటావు అని చెప్పి దువ్వడ మాదిరి రాసింది. స్ట్రిక్ట్గా ఉంటావు, మూడు బాగుండాలి, ఫుడ్ పెట్టేటప్పుడు తల్లిలా ఉండాలి. మళ్ళీ మాస్క్ మ్యాన్ అన్న చెప్పిందేనా? అప్పుడు మాస్క్ మ్యాన్ అని చెప్తే అన్నపూర్ణదేవి ఏంది, అదేంది, నువ్వెట్లున్నావు అట్లున్నావు అని చెప్పి మాట్లాడినామా? ఇప్పుడు ఈమెంది, అదే ఇప్పుడు ఏంది ఇది, ఇప్పుడు మళ్ళీ రిపీటా? అప్పుడు మాస్క్ మ్యాన్ ఈజ్ రైటా? ఇరిటేటింగ్ ఫేస్ పెట్టి పెడుతుంది అన్నట్టేనా? మాస్క్ మ్యాన్ ఈజ్ రైట్. రప్పియర్ అయ్యా మాస్క్ మ్యాన్ని, రప్పారప్పు ఉంటుంది అనిపించింది నాకు ఇప్పుడు. సరే, ఆయన డల్ కాకుండా రపారప్ ఇస్తే బాగుంటుంది. ఆయన పోయి మూలకు కూర్చుని మూతి ముడుచుకొని కూర్చుని అలిగితే కాదు, కానీ ఆయన వస్తే బాగానే ఉంటుంది, కానీ గట్టిగా మాట్లాడాలి. సరే, తల్లిలా ఉండాలి అని అంటుంది, అర్థమైందా మీకు? మూడు బాగుండాలి, వడ్డించేటప్పుడు బాగుండాలి, నువ్వు వడ్డించేటప్పుడు చికాకు లొల్లి పెట్టుకుంటున్నావు, అది ప్రాబ్లం. మరి నిన్న సంజనాకన్నా ఎందుకు తిట్టిరు? సంజనాక తప్పని ఎందుకన్నారు? సంజనాకది ఎట్లా తప్పు అవుతుంది? తనుజ కదా, తనుజ ఇరిటేటింగ్ ఫేస్ పెట్టుకుని ఇరిటేటింగ్గా మాట్లాడేందుకు, ఇరిటేటింగ్ అరిచినట్టు, తినేటప్పుడు అరిచినందుకే కదా బాధపడ్డట్టుగా. నేను అన్ని విషయాలలో తనుజాన్ని రైట్ చేసి, ఈరోజేమో శుతిమెత్తగా నిమ్మలంగా నీ మూడు బాగుండాలి, తల్లిలాగా పెట్టాలి, నీట్గా పెట్టాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండకూడదు, ఓపిక చేసుకోవాలి, ఇలాంటి పనికి నిజంగా నువ్వు బలవంతంగా పోయినా కానీ ఆ పని ఒప్పుకున్న తర్వాత నీకు ఓపిక ఉండాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి, మాట మంచిగా ఉండాలి, ఇవన్నీ చెప్తారు. నేను చెప్తే అయిపోయేది కదా, ఒక కత్తిపోటు పొడిచి. కత్తిపోటు పొడవద్దా? ఓకే, రైట్. నెక్స్ట్, మా నామినేషన్లో ఉన్నారు ఎవరు సేవ్ చేస్తామని చెప్పి పవన్ని ఫస్ట్ సేవ్ చేసారు. నిన్న అంత నెగిటివ్ చేశారు కదా, అందుకని చెప్పి వాళ్ళు ఫస్ట్ సేవ్ చేశారు అన్నట్టు. మాకు తెలుసు సార్ మీ లాజిక్లన్నీ. సరే, నెక్స్ట్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి రష్మికని తీసుకొచ్చారు. గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి తీసుకొచ్చి ప్రమోషన్ యాక్టివిటీ కింద ఈ టాస్క్ బాగుంది. ఒక సీన్ చూపించి, కొన్ని సీన్లు ఎందుకు చూపించలేదు తెలుసా? అక్కడ వాళ్ళకి చూపించారు కానీ మనకు చూపించలేదు, ఎందుకంటే కాపీ రైట్ అనే దాని మీదకి వెళ్ళి చూపించలేదు. అందుకే ఇట్లాంటి కాపీ రైట్ల గురించి ప్రాబ్లం అయ్యే నేను ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని, ఇంట్రెస్టింగ్ వీడియోస్ని, కొంత బిగ్ బాస్ ఫుటేజ్ వాడాల్సిన వీడియోస్ వచ్చినప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటా, చూడండి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉంటే అందులో మనం కొంత ఫోటోలు కానీ చిన్న చిన్న వీడియో క్లిప్పులు కానీ పెడుతూ ఉంటాను, ఎందుకంటే అక్కడైతే కాపీరైట్ ఉండదు, యూట్యూబ్లో అయితే కాపీరైట్ ఉంటుందని నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. కొంత ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్లు, వీడియోలు, అప్డేట్లు అక్కడ ఉంటాయి, కామెడీలు గిమిడీలు అన్నీ కూడా ఉంటాయి అక్కడ, చూడుర్రి. అది వేరే కొంత స్టఫ్, కొత్త స్టఫ్ ఉంటుంది, ఇక్కడది ఉంటుంది, అక్కడ కూడా కొంత కొత్త స్టఫ్ ఉంటుంది. అక్కడిది ఇక్కడ పోస్ట్ చేయలేం కాపీరైట్స్. ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళే పోస్ట్ చేయలేకపోయారు సినిమా క్లిప్పుల్ని, అర్థమైందా? లైక్ దట్. Sreenu65_official అని ఉంటుంది, కామెంట్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడితే జైన్ గారి. సరే, నామినేషన్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి పవన్ సేవ్ చేసిన తర్వాత ఈ రష్మిక మదన్న వచ్చిన తర్వాత, రష్మిక దేవరకొండ అంటారా? ఓకే, ఎంతమంది అంటారు రష్మిక దేవరకొండ అని? కింద కామెంట్ చేయండి. రైట్. క్లిప్పులు ప్లే చేసి దాన్ని రీక్రియేట్ చేయమన్నారు. అందులో నాకు అదుర్సుది చేశారు కదా యాక్ట్, అది మంచిగా అనిపించింది. అదుర్సు సినిమాలో క్లిప్ని అందరు కలిసి ప్లే చేశారు కదా, భరణి అన్న, ఇమాన్యులు, డిమాన్ పవన్, వీళ్ళందరూ చేశారు కదా, ఆ క్లిప్ భలే రీక్రియేట్ చేశారు అనిపించింది, నాకు భలే అనిపించింది. సరే, మనకి ఫస్ట్ ఏమో యుద్ధం కూడా 6 తర్వాత ఆగుద్ది అనేది క్లిప్ ప్లే చేశారు. దానిలో యాజ్ యూజువల్గా సార్ నేను రావు రమేష్ గారి క్యారెక్టర్ ప్లే చేస్తాను సార్, వీళ్ళిద్దరూ యాజ్ టీజ్గా వాళ్ళు రెగ్యులర్గా చేసే పని చేస్తారు. డిమాన్ పవన్ రీతో రైట్, అదొకటి బాగానే చేసిండు. ఆ తర్వాత స్టేషన్కి వచ్చిన కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? హాయ్ మహేష్ బాబు గారు.
అది పోకిరి సినిమా డైలాగు. అదిరిపోయింది కదా. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడా, టైల్స్ ఎత్తున్నారంటగా, రివాల్వరు నాదే, శృతి నాదే. బాగుంటుందబ్బా. ఐ లవ్ పోకిరి. మహేష్ బాబు గారు సూపర్. సరే, అందులో ఆశీష్ విద్యార్థి క్యారెక్టర్ ఎవరు చేశారు? రాము రాథోడ్ చేసిండు. సార్ నేను ఆశీష్ విద్యార్థి లాగా ఉన్నాను సార్, 10th క్లాస్ విద్యార్థి లెక్క ఉంటాను సార్. ఇది బాగుంది, కామెడీ, నవ్వాలి ఇక్కడ. ఓకే, కళ్యాణ్ మహేష్ బాబు గారు క్యారెక్టర్ చేశారు. ఓకే ఓకే, నాట్ బ్యాడ్. రైట్. థర్డ్ది వచ్చేసి ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి తన పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రి జాతి మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని సైతం ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడి జాతి మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంతటి కుసంస్కారము. నేటి నుండి దేవుడు అధికుడు నరుడు అధముడు అన్న కించభావమును కూకటి వేలతో సైతం ప్రకలించి వేచెదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కుల నేలే అష్ట దిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జహోన్నరుడా అని కీర్తించే విధముగా సింహాసమును అధిష్ఠించెదా. స్వర్ణమణిమయ రత్న ఖచ్చితమైన ఈ సభా మందిరమున అకుటిత సేవా పరివార సమూహం మధ్యమున భూతల పరిరక్షకల్ప నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించేదా. ఎనీ డౌట్స్? అసలు అబ్బా ఏం ఆర్టిస్ట్ అబ్బా ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు అద్దరు కొడతారు. అసలు ఈ డైలాగే కాదు, అసలు రాఖీ సినిమా డైలాగులు కానీ, సీనియర్ ఎన్టీఆర్ గారిది ఫస్ట్ చెప్పుకోవాలి, సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ లిటరల్లీ ఆసం అబ్బా. ఒక సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఆ సినిమా డైలాగ్ ఎంత బాగుంటుంది. ఎండనక వాననక వాగనక వరదనక ముళ్ళనక ముప్పనక దుమ్మనక దుప్పనక కోడి కూత కుయ్యగానే నగలెట్టి పొలం చేరి దుక్కి దున్ని దుగాలేసి సాలిపట్టి కొంట వేసి దుక్కి దున్ని దుగాలేసి అబ్బా అసలు బ్రీత్లెస్ ఎక్సలెంట్ ఉంటుంది, సూపర్. సరే నేను పక్కన పెడితే నెక్స్ట్ మళ్ళీ వచ్చింది పోకిరి. లిఫ్ట్ అట్లా అమ్మ, సెంట్ బాగుంది, అదిరిపోయింది. అది కళ్యాణ్ అండ్ తనుజ చేశారు. కళ్యాణ్ పిఆర్కి ప్లీజ్ దయచేసి వీళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ట్రీట్ చేస్తూ మీరు ఆ బీజిఎం లేసి అట్లా చేయకండి, అది బాగాలేదు చూడడానికి. వాళ్ళిద్దరి మధ్యలో కొంత ఏజ్ డిఫరెన్స్ ఉంది, వాళ్ళకి ఒక ఫ్రెండ్ జోన్ ఉంది, క్లారిటీ ఉంది. మీకు క్లారిటీ లేక ఏది పెడితే అది బీజిఎం లేసి మెత్తని మెట్టెలు పెట్టిన పెళ్ళాం వింటే అనుకుంటే ఆ బీజిఎం లేకండి, అవి కరెక్ట్ కాదు. సరే, ఈ తనుజ పిఆర్ కొంచెం వాళ్ళకి సమాధానం చెప్పండి, అట్లా చేయొద్దని చెప్పండి ప్లీజ్, రిక్వెస్ట్. రైట్, నెక్స్ట్. చూడడానికి బాగాలేదు, ఆడుగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న పిల్లలది డైలాగ్ ఉంది కదా, అదొకటి కొట్టిరు. ఆ తర్వాత అక్కడ మనకు సుమన్ శెట్టి అన్న వచ్చిండు చేసిండు. అటు వెనక మనకి బ్రహ్మానందం గారి టాపిక్ వచ్చింది, 1100 సినిమాలు చేసి రికార్డ్ చేసిండని. సుమన్ శెట్టి అన్నకు రికార్డ్ చేయొచ్చు అని చెప్పి రష్మిక గారు అంటారు. యాక్చువల్ రష్మిక గారు అండ్ హీరో ఆయన వచ్చారు కదా, వాళ్ళిద్దరు కూడా కంప్లీట్గా ప్రతి ఒక్కరికి 10/10 అసలు జడ్జ్మెంట్ ఇస్తలేరు, వారు ఊరికే సరదాగా చేస్తారు. అబ్బా వావ్ సూపర్, అద్భుతం వస్తారు, ఎక్సలెంట్ అని మెచ్చుకుంటూనే ఉంది రష్మిక. అయితే ఇట్స్ ఫేకా, సేఫ్ గేమ్ మనం బిగ్ బాస్ లాంగ్వేజ్లో. అందుకే నాగార్జున గారు సేఫ్ ఆడుతున్నావు అంటారు, సార్కి అలవాటు అయిపోయింది సేఫ్ అంటున్నాడు. అంటే 300 మూవీస్ చేశారని సుమన్ శెట్టి అన్న గురించి చెప్తే 300 మూవీస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కేయచ్చు మిమ్మల్ని అంటే, అయ్యో తల్లి నువ్వు విను, బ్రహ్మానందం గారు 1100 సినిమాలు చేసినట్టు అంటుంది. అవును మరి ఇంకా చేస్తూనే ఉన్నారు, ఆ నెంబర్ అయిపోయిన తర్వాత ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది అని చెప్పిండు. వామ్మో మన జీవితం సరిపోదు, ఇంకా 2-3 లైఫ్లు కూడా కావాలి అన్ని సినిమాలు చేయాలంటే అని డిస్కషన్. సరే, ఆ తర్వాత రాధిక అక్క డైలాగు ఇది ఓకే, సాయి శ్రీనివాసు సంజనాకే చేసారు. ఆ తర్వాత అదుర్సు సీను ఇక్కడ అదిరిపోయింది, అందరూ కూడా బాగా చేశారు. డిమాండ్ పవన్ కూడా భలే చేసింది అనిపించింది, ఎన్టీఆర్ గారు క్యారెక్టర్ చేసుకుంటూ బాగా డైలాగ్ గుర్తులేదు. సో అది కూడా బాగానే ఉంది. సో అందరూ కూడా బాగా చేస్తారు అబ్బా, ఇదంతా ఓకే ఫైన్. ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద ఎమాన్యుల్కి ఇచ్చేసారు. రైట్, నెక్స్ట్ సేవింగ్ వచ్చి కళ్యాణ్ సేవ్ అయ్యిండు. కళ్యాణ్ సేవింగ్ తనుజ చేతుల మీదకి వెళ్ళి చేసారు, అట్లుంటుంది. సంజన సేఫ్ అయింది, ఇమ్ము బాధపడ్డాడు, ఇమ్ము ఏడ్చిండు, అని ఇట్లా కొంచెం ఏడవకరా అని చెప్పింది, ఇమ్ము కొంచెం బాధపడ్డాడు, ఎందుకంటే సేవ్ అయింది, ఆనంద బాష్పాలు, బాధ కూడా కాదు. అయితే ఇక్కడ సంజనాకి ధైర్యం వచ్చింది. లాస్ట్ టైం ఏంటంటే లాస్ట్లో పెట్టేసరికి ధైర్యం పోయింది. ఒరేమో మనం బాటం టూవా, మనకు ఓట్లు పడతలేవా, మనం మొత్తం నెగిటివ్ అయిపోయినావా, బర్నీ అని వెళ్ళిపోయినట్టు మనం కూడా వెళ్ళిపోతావా అనే ఫీల్డ్లోకి వచ్చింది. ఇప్పుడు బాటం టూలో పెట్టకుండా ముందే సేవ్ చేసారు కాబట్టి కొంత ధైర్యం వస్తుంది మీకు, కొంచెం మళ్ళీ ఫియర్ పోయి కొంచెం ఫియర్లెస్గా ఆడితే బాగుంటుంది. నెక్స్ట్ ఆ పాయిజన్ టాస్క్ ఇచ్చారు, ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి ఉన్నది.
సరే ఫస్ట్ ఏంది పాయిజన్ టాస్క్లో సుమన్ శెట్టి అని పిలిచారు. ఎందుకు సుమన్ శెట్టి అని పిలిచారు ఫస్టే ఓకే ఊరికైనా పిలిచారు. ఆయన వచ్చి రాము అన్నాడు, ఓ రీజన్ చెప్పిండు, యాక్టివ్గా లేడు అది ఇదని చెప్పిన. అది కాదబ్బా నీకు అర్థమవుతలే, నీకు ఈ ఆటలో పాయిజన్ లాంటి వాళ్ళు ఎవరు, వీళ్ళు ఉంటే డేంజర్ మనకి అనుకునే వాళ్ళు ఎవరు అని అంటే గౌరవ్కి ఇచ్చి స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పిండు. అయిపోయింది. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చిండు, బర్నీ అన్నకి ఇచ్చిండు. బర్నీ అన్నకి ఎందుకు ఇచ్చిండంటే రీజన్ చెప్తుండు, 2 days బ్యాక్ క్యాప్టెన్సీ దాంట్లో కంటెండర్గా నన్ను తీసుకోలేదన్న పాయింట్ చెప్తాడు. ఓవరాల్ హౌస్ని చూసుకుంటే బాగుండేది, ఓన్లీ ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు మాత్రం పిలుచుకున్నాడు అంటే ఇది రాంగ్. ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఆయన పిలుచుకుంటాడు కదా, పిలుచుకోవద్దా? ఆయన కోసం టాస్క్ ఆడిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, నీ కోసం ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్. నాకు అర్థం కాలే ఈయన బాధ ఏందో, అసలు ఇది పాయిజన్ ఏంది నాకు అర్థం కాలే. ఈయన ఇచ్చుడు సరే, నాగార్జున సరే యాక్సెప్ట్ చేయడం సరే. ఇక్కడ బర్నీ అని నేను చెప్తాను, నా టీంలో ఆడమన్నాను సార్, ఆడలేదు, ఆడితే బెనిఫిట్ వచ్చేది కదా అంటాడు. రైట్. నెక్స్ట్ దివ్య నిఖిత వచ్చింది, బర్నీ అన్నకి ఇచ్చింది, సరిపోయింది. బర్నీ వచ్చింది, దివ్య నిఖితకి ఇచ్చింది, సరిపోయింది. ఇద్దరు సరిపోయారు. ఏంటంటే నా ఆటలో ఆయన అడ్డమవుతారు అనుకుంటున్నా సార్, ఎందుకంటే నేను ఆయన గురించి మాత్రం హార్ట్ఫుల్గా ఆలోచిస్తా, మిగతా వాళ్ళ గురించి బ్రెయిన్ తోటి ఆలోచిస్తా, కానీ ఆయన దగ్గరనే హార్ట్గా ఆలోచిస్తా. ఎందుకు అసలు దేనికి, ఎందుకు ఆ కనెక్షన్ వచ్చింది, ఏమైంది? రాగానే బర్నీ అన్న తోపు అని చెప్పి స్టార్ట్ చేసింది. ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు అదే కంటిన్యూ, ఒకటే సప్పుడు. రైట్. తర్వాత దివ్య నిఖిత గురించి బర్నీ అని వచ్చి అది ఇచ్చేసి సేమ్ రీజన్ సార్, కానీ సార్ నా వర్షన్ పట్టించుకో, తన వర్షన్ మాత్రం చెప్తాను, నా వర్షన్ చెప్తా అంటే ఒప్పుకోదు, బాండ్లు బ్రేక్ చేసినాం అది అని ఏందో చెప్తాడు. మొత్తానికి అయితే ఇచ్చేసింది, అయిపోయింది. ఆ తర్వాత నాగార్జున గారు ప్రతి దాంట్లో నీ గురించి ఇంటర్ఫియర్ అవుతుంది కదా అంటే, సరే అవును సార్ అది క్యాప్టెన్ అని అంటుంది, అడిగితే నిన్న బిర్యానీ దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయింది కదా, నేను క్యాప్టెన్ నేను మాట్లాడాలి అని అన్నది సార్ అంటే, నీకు ఒక్కటి చెప్తున్నా, ఇన్వాల్వ్మెంట్ వేరు, ఇంటర్ఫియర్ వేరు. తను ఇంటర్ఫియర్ అవుతుంది అని చెప్పిండు అన్నట్టు, అర్థం చేసుకో, ఇంటర్ఫియర్ అవుతుంది నీ ప్రతి విషయంలో వస్తుంది, దానివల్ల నీకు నెగిటివిటీ వస్తుంది అని చెప్పినట్టు అర్థం చేసుకుంటారంట. సేఫ్ ఆడతాడు, మళ్ళీ సేఫ్. ఒక మాట అన్నాడు అబ్బాయి ఇలా బర్నీ అన్నని, నువ్వు ఇప్పటికీ నువ్వు ఇంకా సేఫ్ ఆడుతావు అంటే ఇది కష్టమే. ఇక యాక్చువల్లీ వాళ్ళు ఏమనుకున్నారంటే మొత్తం ఇక మామూలుగా ఉండదు ఆట, నెక్స్ట్ లెవెల్ ఆడుతారని చెప్పి ఈయన నుంచి శ్రీజని పంపించారు. ఈయనేమో మళ్ళీ సేఫ్ ఆడతా అంటే వచ్చపడతలే వాళ్ళకి. వరే బయట ఏం చెప్పాడరా, ఈయన లోపలికి పోయేటప్పుడు కుమ్మేస్తా, బంధాలు ఉంటాయి ఏముంటాయి, చింపేస్తా, ఉతికేస్తా, ఆరేస్తా అన్నాడు. ఇక్కడికి వచ్చి మళ్ళీ బంధాలు పెట్టుకుంటాడు ఏంద్రా అన్న ఫీలింగ్ వాళ్ళకి. నెక్స్ట్ సాయి వచ్చిండు, సంజనాని మెల్లగా గెలికిఫైయింగ్ చేస్తాడు. ఏం లేదు, యాక్ట్ చేసేటప్పుడు కూడా ఏది మన ఏది డీజే టిల్లు యాక్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం గెలికిఫైయింగ్ చేసినట్టుగానే, అబ్బో సంజన అక్క నువ్వు డేంజరు అది ఇది అన్నట్టు మాట్లాడిండు. లాస్ట్కి వస్తే సార్ ఇదంతా ఊరికనే సార్, స్కిట్ కోసం సార్, అంతకు మించి ఇంకేం లేదు సార్, నేను అసలు ఎవరిని గెలకద్దు అనుకుంటున్నాను సార్, అది సార్ మీరు అన్నారు సార్, నేను ఇప్పుడే బక్కపోవాలన్నారు సార్, నేను ఇంకా కొంచెం అట్లా గొడవలకి ఏం పోవద్దు అనుకుంటున్నా, ఇవన్నీ చెప్పిండు. కానీ సంజనక్కని మెల్ల గెలికిండు. ఇక్కడ వచ్చి సాయి సంజనక్కకి ఇచ్చి ఓవర్లాపింగ్ ఎక్కువ అవుతుంది సార్, కంటిన్యూగా ప్రతిసారి అట్లా అవుతుంది, ఇప్పుడు బెటర్ అవుతుంది, ఇంకా బెటర్ అవ్వాలని చెప్పి ఇస్తున్నా అన్నాడు. ఏం లేదు, ట్రిగ్గర్ చేస్తూ ఉన్నాడు, సంజనక్క ట్రిగ్గర్ అయ్యి నామినేట్ చేస్తుంది కదా అని చెప్పి చూస్తున్నట్టుగా అనిపించింది నాకు. తర్వాత గౌరవ్ వచ్చి రాము రాతుడికి ఇచ్చిండు, బాండింగ్ అని చెప్పి ఫేక్ బాండ్ ఉంది సార్, ఫేక్ ఫ్రెండ్షిప్ అని చెప్పిండు. మంచిగా అయిందా? ఆ తర్వాత సేవింగ్ బోండాలతోటి, అదేంతో బోండాల సేవింగ్ నాకు అర్థం కాలే. బోండాల గ్రీన్ కలర్ ఉంటే సేవ్, బోండాల రెడ్ కలర్ ఉంటే అన్సేఫ్. అదేంది ఇది అంటే మన టాస్క్ జరిగిందా బోండాలకు సంబంధించిన టాస్క్? ఏందనంటే బోండాలది నాకు పంచేది అర్థం కాలేదు. ఈ బోండాలు పెట్టుడు ఏంది వెరైటీగా, ఏందో వెరైటీగా ఆలోచించాలని వెరైటీగా చేశారు. ప్రతిసారి కొత్తగా ఉండాలని చెప్పి ఇట్లా కొత్తగా ఆలోచిస్తారు, అప్పుడప్పుడు కొత్తగా నుంచి చెత్తగా కూడా పోతూ ఉంటాయి, లైక్ దట్. రైట్. రాము రాతుడికి గ్రీన్ వచ్చింది అంటాడు, అనగానే అన్సేఫ్ అంటాడు నాగార్జున సార్. అనేది సార్ సేఫ్ సార్ అంటాడు. మరి సేఫ్ అయితే ఆ ఎక్స్ప్రెషన్ నీ అంటాడు, ఓరిని అంటాడు సార్. నెక్స్ట్ మళ్ళీ సిరంజీలు పొడవడాలు. ఆ తర్వాత రామురాతుడు ఎవరు అని అంటే, రామురాతుడు వచ్చేసి నాకైతే ఎవరు లేరు సార్ అంటే, సరే నువ్వే తీసుకో అంటాడు సార్. లేదు సార్ ఉన్నారు సార్, డిమాండ్ పవన్ సార్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఇక లైన్ బట్టి రయ్యా, డిమాండ్ పవన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, డిమాండ్ పవన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని. ఆదరక్క వచ్చి బర్నీ అన్నది, ఎందుకంటే ఇంటికి వెళ్ళి వచ్చింది, ఆయన గేమ్ తెలుసు, గేమ్ బాగా తెలుసు అని చెప్పి స్ట్రాంగ్ అని చెప్పి నేను చేస్తున్నా అని చెప్పి ఇచ్చింది ఆమె. చెప్తే అన్నీ తెలిసి ఏం లాభం, ఏం మారలేదు కదా అంటే, అవును సార్ ఏం మారలేదు, సేఫే ఆడుతున్నాడు అని అంటుంది. అనగానే అలాగే ఉంటే అలాగే అవుతుంది, సేమ్ లాస్ట్ టైం అయినట్టే అవుతుంది అని చెప్పిండు అన్నట్టు. నెక్స్ట్ ఇమాన్యుల్ వచ్చిండు, డిమాండ్ పవన్ స్ట్రాంగ్ అని చెప్పిండు, ఓకే. నిఖిల్ నాయర్ వచ్చిండు, డిమాండ్ పవన్ స్ట్రాంగ్ అని ఇచ్చిండు, ఓకే. ఫిజికల్లీ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ సార్ అని చెప్పిండు, వెరీ నైస్. ఆ తర్వాత రీతు చౌదరి వచ్చింది, దువ్వాడ మాదరక్కకి ఇచ్చింది, నేను స్ట్రాంగ్ ఆ తల్లి అని అన్నది ఆమె. అనగానే అది కాదు, మీ వల్ల నా మెంటల్ పీస్ పోతుంది, స్ట్రెస్ అయిపోతుంది, అందుకని ఇచ్చిన నా గేమ్ పాడవుతుంది అని అంటే, తనుజా ఉండి స్ట్రాంగ్ ఎవరో చెప్పి ఇవ్వాలి కదా నువ్వు అని అంటుంది. ఎందుకు అనగానే రీతు అంటుంది, లేదు పాయిజన్ అని అన్నారు కాబట్టి నా గేమ్ పాడు చేస్తున్న వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నేను ఆమెకి ఇస్తున్నా, ఈమె వల్ల నా మెంటల్ స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది అని అంటే, ఓకే నువ్వు చాలా క్లారిటీగా ఉన్నావు అమ్మ, ఓకే అమ్మ కూర్చోపో అని చెప్తారు. ఆ తర్వాత డిమాండ్ పవన్ దువ్వాడ మాదిరక్కకి ఇస్తాడు. సో
టోటల్‌గా సార్ స్టార్ట్ అయిందే ఈమెతోటి సార్. అంటే ఓహో! ఇప్పుడా నువ్వు స్టాండ్ తీసుకునేది? ఇప్పుడు కాదు ఎప్పుడో తీసుకోవాలంటే, సార్ అప్పుడు నేను వేరే జోన్‌లో ఉన్నా. ఏ జోన్ అయ్యా నువ్వు? అలా కాదు భయం పడకు, నువ్వేంటో చూపించు అని చెప్పి నాగార్జున సార్ చెప్పిండు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ సేవింగు, తనుజ సేవ్ అయింది. యు ఆర్ సేఫ్. ఓకే. డీజే సేయింగ్ అట అదొక వెరైటీ. చెవులలో పెట్టుకుంటే పాట వస్తది. ఏమన్నా పాటలో నిజంగా పాటలో కలిపిన ఏదైనా పదం వస్తదేమో అనుకుంటే కాదు. యు ఆర్ సేఫ్ అని పెట్టిండ్రు. నెక్స్ట్ తనుజ ఇమాన్యుల్‌కి ఇచ్చింది. ఇమాన్యుల్‌కి ఇచ్చి, సార్ నేను ఈ హౌస్‌లో ఎవరైనా అంటే తను కంటెండర్ అయినా గానీ, కెప్టెన్ అయినా గానీ, నేను ఫస్ట్ విష్ చేసేదాన్ని నేనే సార్. తను గెలవాలి అని కోరుకుంటాను. అటువంటి తన నుంచెల్లి కూడా సేమ్ ఉంటది అనుకున్నా కానీ లేదు అని అతను అట్లా లేదు అని అంటది. అనంగానే సార్ నేను ఎన్ని సార్లు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయలేదంట సార్. అందుకని చెప్పి నన్ను ఎవరైతే అడిగారో వాళ్ళని పోయి సపోర్ట్ చేసినా నేనని చెప్పి ఇమాన్యుల్ చెప్తాడు. ఇక నుంచెల్లి నా గేమ్ నేను ఆడితే బాగుంటది అని నేను అనుకుంటా. అవన్నీ పక్కన పెట్టాలనుకుంటున్నాను తనుజ అంటది. అది. ఈయనేం సపోర్ట్ చేయలేదన్న ఫీలింగ్ తోటి ఆమె ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి ఈయన సపోర్ట్ చేస్తలేడు. ఈ ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్‌కి సంబంధించి డీటెయిల్‌గా దీనికన్నా ముందు వీడియోలో మాట్లాడేసిన. చాలా డీటెయిల్‌గా అక్కడ ఏం జరిగింది, ఎక్కడ హర్ట్ అయింది ఇమాన్యుల్ అదంతా కూడా చెప్పిన అందులో. చూడనోళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయండి. ఓకే. నెక్స్ట్ సంజన వచ్చింది, తనుజకి ఇచ్చింది. రేషన్ మేనేజర్ అయితే టార్గెట్ చేయడానికి ఎదురు చూస్తుంది అని అన్నది కదా సార్. నేనైతే చూడలేదు. ఆమె అట్లా ఫిక్స్ అయింది కానీ నేను కాదు సార్ అని చెప్పి సంజనకే చెప్పింది. రేషన్ మేనేజర్ అయితే నన్ను అందరూ టార్గెట్ చేస్తారు, సంజన గారు టార్గెట్ చేస్తారు నన్ను అని చెప్పింది అన్నట్టు. అసలు సంజనాక టార్గెట్ ఎప్పుడు చేసింది? అసలు గొడవ అయింది అంటే సంజనాతోటి గొడవ అయింది ఎందుకు? ఒకటే ఒక పాయింట్ మీద రైస్ దగ్గరనే గొడవ అయింది. అసలు టోటల్‌గా రేషన్ మేనేజర్ దానిలో సంజనక్కకి ఏమైనా గొడవ అయిందా? ఓన్లీ రైస్ దగ్గర తింటుంటే అంత రైస్ అసలు రైస్ ఎట్లా పెట్టుకున్నావు నువ్వు అనేది కదా పంచాయతీ జరిగింది. ఆమె టార్గెట్ చేస్తుందని ఎట్లా అంటది ఈమె? ఎక్కడ చేసింది టార్గెట్? అప్పుడు పోపు దానికి చేసింది కాబట్టి టార్గెట్ చేసిందంట. పోపు దానికి టార్గెట్ చేయలే, నిన్ను రిక్వెస్ట్ చేసింది. ఒకటికి 2 సార్లు రిక్వెస్ట్ చేసింది. కానీ నువ్వు చేస్తా అని చెప్పినావు, నేను వస్తా అని చెప్పినావు, నేను మాట్లాడతా అని చెప్పినావు. అక్కడ చేస్తే ఎక్కడ చేసేదని మాట్లాడింది. ఆ రోజు అనవసరంగా పోపు విషయంలో అనవసరమైన పంచాయతీ పెట్టుకుంది. ఆమెనే చేస్తా అని చెప్పింది, మాటిచ్చింది. శ్రీజతో చేయించుకోవాలంటే లేదు నేనే వచ్చి చేస్తా అన్నది. అదంతా గుర్తుంది మాకు. అక్కడ పోపు దానిలో టార్గెట్ చేయలే ఆమె. ఆమె అడిగింది అంతే. కానీ ఎక్కువ అడిగింది అది తప్పు. ఇంత చేయండి అన్నది తప్పు. కొంచెమైనా చేసిస్తావు అనేది నువ్వు చేసిస్తా అన్నావు, నేను వస్తా అన్నావు, నేను మాట్లాడతా అన్నావు. ఆ తర్వాత మళ్ళీ మాట మార్చినావు. పోపు గింజలు లేవు, అవి లేవు, ఇవి లేవు అన్నావు. ఆమె తీసి చూపిస్తే గివ్వా అని బారేసింది. అన్నీ ఆదుకున్నాయి. ఆ తర్వాత కుకింగ్ టీంలో ఉన్నప్పుడు రేషన్ మేనేజర్, అది కుకింగ్ టీంలో ఉన్నప్పుడు కాదు సార్, రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు కాదు, కుకింగ్ టీంలో ఉన్నప్పుడు అని ఏదో డైలాగ్ చెప్పింది. నాకు అది సింక్ కాలేదు, మధ్యలో ఏదో లేపేసినట్టున్నారు. రైట్. నెక్స్ట్ సేవింగ్, మళ్ళీ బాక్స్ సేవింగ్. రీతు సేవ్ కాగానే ఏడ్చింది యాజ్ యూజువల్గా. బటర్ఫ్లై వచ్చింది దానికి, బటర్ఫ్లై దాచుకుందామే. రైట్. నెక్స్ట్ లాస్ట్ 2 మిగిలిర్రు. రాము గజగజ అనుకుతాండు, గౌరవ్ అండ్ మాద్రక్క మిగిలిర్రు. నా వల్లనే గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు. ఇప్పుడు నేనే తీసుకొని వచ్చిన, ఖచ్చితంగా గౌరవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మాధురకి ఫుల్ ఫుటేజ్ ఉంది, తెలుగు అండ్ తనుజతో ఉండడం, తెలుగు వచ్చి ఉండడం, ఇవన్నీ తనకున్న ప్లస్లు. సో గౌరవ్కి తెలుగు రాదు, హిందీ. సో ఇక్కడ అందరితో ఉండడు, అతనికి ఏం పెద్దగా స్కోప్ దొరకలేదు ఈ వారం అంతా. సో ఖచ్చితంగా వెళ్ళిపోతానని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. అందుకని చెప్పి పోయి బతిలాడాను. కానీ దగ్గర గోల్డెన్ బాత్రూమ్ ఉంది కదా, ప్లీజ్ వాడు, గౌరవ్ కోసం వాడు అని అంటే, లేదురా నువ్వు ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తే నేనెందుకు చూస్తా, అది నీకు ముందు ఉండాలి, నువ్వు నామినేట్ చేయకంటే ముందు ఉండాలి నీకు. చిన్న పాయింట్కి తీసుకొచ్చి నువ్వు నామినేట్ చేయడం కరెక్ట్ కాదు, చేసినావు తప్పు. ఇప్పుడు వచ్చి నన్ను బతిలాడితే నేను ఎట్లా ఒప్పుకుంటా అన్నట్టుగా, సరే నేను ఆలోచిస్తా కానీ నేను ఒప్పుకున్నట్టు కాదు అని అంటే, ప్లీజ్ అక్క అని రిక్వెస్ట్ చేస్తాడు. లోపలికి పట్టుకొని పోతాడు, బతిలాడతాడు. ప్లీజ్ అక్క అని చెప్పి కూర్చుండు అని చెప్పి, ప్లీజ్ నా వల్ల అనవసరంగా ఒక మనిషి లైఫ్ వేస్ట్ అయిపోతుంది, ప్లీజ్ అని చెప్పి బతిలాడతాడు. సరే నేను ఆలోచిస్తా అన్నది. యాక్చువల్లీ గౌరవ్ కోసం కానీ మాదిరి కోసం కానీ ఇద్దరిట్లో ఎవరి కోసం వాడుతుందంటే ఖచ్చితంగా మాదిరి కోసం వాడుతుంది. కానీ మాదిరక్క కోసం ఎందుకు వాడలేదంటే సింపుల్గా మాదిరక్క నాకు వాడొద్దు అని చెప్పింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను స్ట్రాంగ్గా చెప్పింది. డైరెక్ట్ నామినేషన్ కావాలని కోరుకుంది, నామినేట్ అయింది, ఇప్పుడు వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయిపోయింది. కాబట్టి నాకు వాడొద్దు అని చెప్పింది. సో లీస్ట్ ఎవరో ఆల్రెడీ మాదిరి లీస్ట్లో ఉందని చెప్పి చూపించేసారు. నాగార్జున గారు చూపించారు, అది పెద్ద బ్రాండర్. అసలు గట్టెట్ట చూపిస్తారు నాకు అర్థం కాలే. అసలు ఎందుకు చూపిస్తారు అట్లా? చూపించదు కదా. మాదిరి లీస్ట్లో ఉంది, నువ్వు కాపాడుకో అని చెప్పి డైరెక్ట్ చెప్పారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి మాదిరి అక్క లోపల ఉండి గౌరవ్ వెళ్ళిపోతే వాళ్ళకి ఫుటేజ్ వస్తుంది. కానీ ఇక్కడ ఎట్లుందంటే ఈసారి వైల్డ్ కార్డ్స్ని పంపించి సుమనన్నకి కట్ చేస్తారు బెలూన్స్ అంతా, శ్రీజ ఉంటుంది, సుమనన్న వెళ్ళిపోతారు అన్న స్కీమ్ వేసి వైల్డ్ కార్డ్స్ని వాళ్ళ లోపలికి పంపిస్తే వైల్డ్ కార్డ్స్ అతిగా ఆలోచించి శ్రీజాని కట్ చేసి బయటకు పంపించేసారు. అంత ఆగమాగం చేసి పెట్టారు. ఇక్కడ మాదిరి అక్కడ లీస్ట్లో ఉంది, నువ్వు మాదిరిని కాపాడుకో, నీ దగ్గర గోల్డెన్ పవర్ ఉంది కదా అని చెప్పి నాగార్జున గారు స్పెసిఫిక్గా ఫోటో వేసి మరీ చూపించి ఈమె లీస్ట్లో ఉంది, నువ్వు కాపాడుకో అని డైరెక్ట్గా చెప్పారు. మొహం మీద చెప్తే ఆమె యూజ్ చేయలేదు. యూజ్ చేయకపోయేసరికి ఆమె వెళ్ళిపోయింది, గౌరవ్ సేవ్ అయిపోయాడు. ఒకవేళ యూజ్ చేస్తే గౌరవ్ ఎలిమినేట్ అవుతానే డైరెక్ట్ చెప్పగానే ఇంకా రాము రాత్రుడు కొంచెం గజ్జ అనికిండు. కట్ చేస్తే నేను వాడతలేను సార్ అని చెప్పంగానే మాదిరి ఎలిమినేటెడ్. మన గౌరవ్ సేవ్ అనగానే పోయి కాళ్ళ మీద పడ్డాడు రాము.
నువ్వు చేసినప్పుడు నీకు అంత కాన్ఫిడెంట్ ఉండి ఇప్పుడు కాళ్ళ మీద పడేదాకా ఎందుకు పోతున్నావు రాము? నాకు అది అర్థం కావట్లేదు. నువ్వు ఎందుకు అంతగానం చేస్తున్నావు? అది చేసినట్టు అనిపించింది నాకు. అసలు నువ్వు చేసినప్పుడు నీకు ఇంత రిగ్రెట్ లేదు, నీకు ఇంత ఫీలింగ్ లేదు, నీకు ఇంత ఎమోషన్ లేదు. కత్తికి పదునే తప్ప అసలు ఎమోషన్ ఉండే ఎంత బిల్డప్కి నామినేట్ చేసినావు, కత్తికి వచ్చినావు. కట్ చేస్తే ఇప్పుడు వచ్చి గజ 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 అనుకుంటా కాళ్ళు మొక్కి దండం పెట్టినట్టు చేసి హగ్ చేసుకొని ఇంత చేయడం ఎందుకు? ఆమె గౌరవం మీద ప్రేమతోటి మాధురికి ఇవ్వకుండా లేదు. సింపుల్గా ఒకటే ఆమె వద్దన్నది కాబట్టి ఇవ్వలేదు, అంతే. దట్స్ ఇట్. రైట్, నెక్స్ట్. ఇక స్టేజ్ మీదకి పోయింది దువ్వాడ మాధురిక. అసలు ఏ మాత్రం కూడా హైలైట్ ఏంటంటే మారుతి కారులో మాధురి వెళ్ళింది. ఆ వెళ్ళేటప్పుడు బీజిఎం ఒకటి ఏందది భయంకరంగా గలీజ్గా ఉంది. సరే, స్టేజ్ మీదకి పోయిన తర్వాత నాగార్జున గారి దగ్గర ఏంటమ్మా బాధపడుతున్నావు అంటే, సార్ లేదు సార్, నేను కోరుకున్నాను సార్, మా ఆయన బర్త్డే ఉంది ఎల్లుండి, సో అందుకే నేను వెళ్తున్నా, ఈ హౌస్ బాగా నేర్పింది సార్, వెరీ నైస్ సార్, నేర్చుకున్నాను సార్ అన్నది. ఏంటి, కొంచెం తగ్గి ఉండడం నేర్చుకుంది, కొంత కాంప్రమైజ్ అవ్వడం నేర్చుకుంది, అంతేనా? రైట్. ఇక్కడ పోయేటప్పుడు ఒక విష్ కూడా కోరుకుంది. తనుజ, నువ్వు కప్పు గెలిస్తే నేను గెలిచినట్టే. నేను బయట నుండి చూసి అందరూ అన్నట్టుగానే నువ్వు సీరియల్ యాక్టింగ్ జెన్యున్గా లేవు, మాస్క్ వేసుకుని ఉన్నావు, ప్లాన్ చేసుకుని ఉన్నావు అని అనుకున్నాను, నేను కూడా అనుకున్నా. కానీ నువ్వు రియల్, యు ఆర్ జెన్యున్ అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేసింది. నిజంగా చెప్తున్నా, దువ్వాడ మాధురికకి తనుజ నచ్చింది. ఫస్ట్లో కావాలనే క్లోజ్ అయ్యింది. జస్ట్ ఏంటంటే ఆమెతో పెట్టుకుంటే అనవసరంగా నెగిటివ్ అవుతుంది అని. రమ్య లోపలికి పోయేటప్పుడు రమ్యతో మాట్లాడింది వేరు, లోపలికి పోయిన తర్వాత రమ్య ఆడే గేమ్ వేరు, దువ్వాడ మాధురిక ఆడిన గేమ్ వేరు. కంప్లీట్గా తనుజ క్లోజ్ అయిపోయి ఆడే ప్రయత్నం చేసింది. తెలివిగా ఆడింది, తెలివిగా మూవ్ చేసింది, అంటే పావులు తెలివిగా కదిపింది. ఆ తర్వాత క్లోజ్ అయిపోయింది. తప్పదు. అక్కడ పోయిన తర్వాత ఫోన్ ఉండదు, డీవియేషన్ ఉండదు, ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ తోటే ఉండాల్సి వస్తుంది. ఉన్నప్పుడు ఏంటంటే క్లోజ్ అయిపోతారు, ఎంత కాదన్నా క్లోజ్ అయిపోతారు. కానీ టైం వచ్చినప్పుడు పొడుచుకునే కాడ పొడుచుకుంటూనే ఉంటారు. అదే కదా మ్యాజిక్. సో నెక్స్ట్, ఇక్కడ తనుజ కొంచెం బాధపడుతుంది. ఏడవద్దు, రాక్షసి సార్, రాక్షసి, కానీ చాలా మంచిది సార్, బాగా కనెక్ట్ అయింది అని అంటే. అక్కడ 3 రోజెస్ ఉన్నాయి, 3 ముండ్లు ఉన్నాయి. ముండ్లు ఎవరికి ఇస్తావు, రోజెస్ ఎవరికి ఇస్తావు అని అంటే, రోజెస్ వచ్చేసి ఒకటి నా బంగారం సార్ తనుజాకి, సో స్వీట్ సార్, బయట అట్లా అన్నారు కానీ అసలు కాదు సార్, షీఈ్ వెరీ స్వీట్ సార్, వెరీ స్వీట్ సార్, తనలాగే ఉంది సార్ అని చెప్పింది. ఏడవనన్నా ఏడవద్దు అని చెప్పి ఆమె చెప్పింది. అయిపోయింది. ఆ తర్వాత కళ్యాణ్ సార్, వెరీ జెన్యూన్ సార్, మాస్క్ లేకుండా ఉన్నాడు సార్, వెరీ నైస్ సార్. అండ్ ధీమాన్ పవన్ సార్ 3వ రోజు, స్వీట్ క్యూట్ బాయ్ సార్, వెరీ నైస్ సార్ అని చెప్పి ముగ్గురికి ఇచ్చేసింది. ఆ తర్వాత ముళ్ళు ఎవరికి ఇస్తామంటే ఒకటి భరణి అన్నకి ఇచ్చింది. ఇచ్చి ఫేక్ సార్, అసలు 100% సార్, హౌస్లోకి అసలు ఎలిజిబుల్ కంటెస్టెంటే కాదు. శ్రీజ ఎలిజిబులే కదా, మరి ఆమె వెళ్ళిపోయింది. మీరు చేసిన పెంటే కదా, అప్పుడు వచ్చి కత్తెరలేసి కట్ చేసి పంపించారా? ఆమెతో పాటు మీరు కూడా జంట కట్టి అందరు బయటకు వస్తారా? ఇలే కదా, రమ్య, దువ్వాడ మాధురిక కట్ చేసి పంపించారా? సరే, నెక్స్ట్ దివ్యనికిత 2వ పర్సన్ సార్, ఫేక్ పర్సన్. సో ఆమె కూడా సేమ్ రీజన్ సార్, ముళ్ళు అని చెప్పి ఇచ్చేసింది. తన గేమ్ కంటే పక్క వాళ్ళ గేమ్ మీద ఆడుతూ ఉంటుంది, అండ్ పక్క వాళ్ళ వాయిస్ అవుతూ ఉంటుంది, అది కరెక్ట్ కాదు. అవన్నీ తగ్గించుకుంటే మంచిది అని చెప్పింది. గుడ్ బై. ఎవ్వరు భోజనం చేయమని నిన్ను అడగరు తనుజ, ఎవరు బెటరు, నువ్వే తినాలి, అండ్ గెలిచే వరకు కూడా ఏడవద్దు, 100% విన్నర్ అయ్యి రావాలి, నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్టే అని ఇవన్నీ చెప్పింది. ఇంకనే భరణి అన్న లేచి ఆమె ఇంకెవరు లేవలేదు, అక్కడే కూర్చొని ఆమె ఇంకెవరు తిన్నారా అని అడగరా, మీరు మరీ ఉన్నారు అన్నట్టుగా అంటాడు. అసలు మ్యాడీ రాకముందు డాడీయే కదా అన్నీ, ఇప్పుడు కొత్తగా మ్యాడీ అంటారా? ముందు వచ్చిన తోక్కంటే వెనకాల వచ్చిన కొమ్ములే వాడంటారా? సో దీనికంటే ముందు మనకి ఏవి చూపించారు, ఏవి బాగానే కట్ చేశారు, ఏవి ఎంత బాగా కట్ చేశారు నిజంగా చెప్పండి. ఆ ఫన్ ఎలిమెంట్స్ గురించి చాలా నీట్గా కట్ చేసిరా లేదా? ఎంతో ఫన్, చాలా మంచి కట్ చేశారు. మహానటి బీజియం వేసారు, ఎంతో ఫన్ అని వేసారు, చాలా మంచిగా ఫన్నీ గొడవలు అవన్నీ వేసారు. డైరెక్ట్ నామినేషన్ అయ్యేది, వెళ్ళిపోయేది, ఆ బజరు తీసుకొని తనుజకు పవర్ రావడం, డైరెక్ట్ నామినేషన్ చేయడం, ఇవన్నీ చూపించారు. నాకు ఇక్కడే అనిపించింది, అబ్బా వీళ్ళందరి మీద చూపించిన జాలి దయ కరుణ వై కాంట్ షో ఆన్ శ్రీజ మీద ఎందుకు చూపిస్తలే, శ్రీజాకి ఎందుకు ఏవి వేస్తలే, కనీసం యూట్యూబ్లో రిలీజ్ చేయొచ్చు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. రిలీజ్ చేస్తారేమో, రేపు ఎల్లుండో యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు కావచ్చు అనుకుంటున్నా, ఏవి చూద్దాం. సో ఇది ఈరోజు జరిగిన కథ. మిడ్నైట్ ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. సరే ఉంటా, టికెట్ టాటా, బై బై, నమస్తే, శుభఖైర్, శుభరాత్రి.